ఈ రోజు దాని గురించి మాట్లాడాలి. యా ఖచ్చితంగా. ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్. పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో కొంచెం బాగా లేట్ అవుతూ వస్తుంది. సో ఏంటి అసలు ఈ ఇష్యూని ఎలా తీసుకోవచ్చు అంటారు మీరు ఒక అనలిస్ట్గా? ఈ ఇష్యూకి సంబంధించి ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ ప్రశ్న ఏంటంటే కిరణ్ రాయల్ చేశాడా లేదా, కిరణ్ రాయల్ వాస్తవం కాదా, ఎవరు నిజం ఎవరు వాస్తవం అనేది మనం పక్కన పెడతాం, అసలు మనకు వాటితో సంబంధం లేదు. సో కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఆయా పార్టీల అధినేతలు వాస్తవం కాదా అనే తర్వాత ముందైతే చర్యలు తీసుకోవాలి. సో చర్యల విషయంలో ఎవరైతే ఇప్పుడు దుందుడుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు చర్యలు తీసుకోలేదు, వీళ్ళు చర్యలు తీసుకున్నారు. సో దీనివల్ల ఎవరు కరెక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు కార్తిక్ గారు? ఎస్, మీరు అన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ కిరణ్ రాయల్ అయినా, మొన్న ఆదిమూలం అయినా, అంతకుముందు దువ్వాడి శ్రీనివాస్ అయినా, అంతకుముందు గంట అరగంట మంత్రులైనా, తర్వాత విప్పి చూపించినటువంటి ఎంపీ అయినా, తర్వాత సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు అయినా, ఇవన్నీ నిజానికి దారుణాలు. కాకపోతే వైసీపీ అయినా కనీసం చర్యలు లేవు, ఇప్పుడు చర్యలు ఉన్నాయని కొంత సంతోషించాల్సినవి. సరే, ఏది ఏమైనా రాజకీయ నాయకులు, ప్రజా జీవితంలోకి వచ్చిన రాజకీయ నాయకులు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించారు. ఇందాకన్నారు వ్యక్తిగత గొప్పతనం తప్పు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితాలు పక్కకు పోవాల్సిందే. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదర్శంగా ఉండాల్సిందే. ఇవాళ ప్రజా జీవితంలో ఉండాల్సిన రాజకీయ నాయకుడి చరిత్ర పురుషుల్ని తెలుసుకోవాల్సిందే. రాజకీయ నాయకుడిని ప్రజలు ఆదర్శంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మా నాయకుడే చేశాడు, మేము చేస్తే తప్పేంట్రా అనే కాడికి వస్తుంది కింద గ్రామాల్లో. ఇప్పుడు మీకున్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి, అంటే అంత పెద్ద వాళ్ళతో పోల్చడం కాదు కానీ వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఆ పేరు చెప్తున్నాను. ఒకసారి గాంధీ గారు స్కూల్కి వెళ్ళారంట. వాళ్ళమ్మ, మా పిల్ల గారు గాంధీ గారు చెప్తే వింటారు, మేము చెప్తే వింటారు లేదని చెప్పేసి గాంధీ గారు మా కొడుకు బెల్లం తింటున్నాడు ఇంట్లో దొంగతనం చేసుకొని, బెల్లం మానేయమని చెప్పరా, ఊకే జలుబు వస్తుంది, ఇబ్బందిగా ఉంది, మీరు చెప్తే వింటారు, బెల్లం మానేయమని చెప్పండి అంటే ఒక నెల రోజులు సమయం అడిగారు. ఆ మదర్కి అర్థం కాలేదంటే ఎందుకు నెల రోజుల సమయం అడిగారు. తర్వాత నెల రోజుల తర్వాత గాంధీ గారు గుర్తు పెట్టుకుని అదే స్కూల్కి వచ్చి ఆ బాబుకి నువ్వు బెల్లం తినొద్దురా బాబు అని చెప్పాడండి. అప్పుడు ఆ మహిళ అడిగిందంట గాంధీ గారిని, ఈ మాట చెప్పడానికి నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు మహాత్మా అని అడిగితే ఆయన చెప్పారంట, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను ఒక మాట చెప్పాలంటే దాన్ని నేను ఆచరించాలి కదా, నేను మానేసి వచ్చాను అమ్మాయి నెల రోజులు అని చెప్పాను. అది వాస్తవం. ఇంకా చెప్పాలి, పొచ్చలపల్లి సుందరయ్య గారు అదే నైజాం వ్యతిరేక సాయుధ పోరాటం చేస్తున్న క్రమంలో అజ్ఞాతంలో గడపాల్సి వస్తుంది. అజ్ఞాతం అంటే అప్పుడు రజాకాళ్ళు నైజాం సైన్యాలు ఊరుకునేవి కావు. అజ్ఞాతంలో గడుపుతున్న సమయంలో వాళ్ళకి ఫుడ్ కూడా అందేది కాదు. ఏదో గ్రామాల్లో నుంచి వాళ్ళకి పుట్టు చెప్పుడు కాకుండా పుట్టు చేసి పోయి ఇచ్చేవాళ్ళు. ఒక రోజు పుట్టు అందేది కావు. ఒకరోజు లంచ్ అందింది వాళ్ళకి, అనుకోకుండా పుట్టు వచ్చింది. వాళ్ళకి ఫుడ్ రావడం చాలా గొప్ప విషయం, అన్నం తినడానికి అన్నం రావడానికి చాలా గొప్ప విషయం. అప్పుడు సార్ నాయకుడు కాబట్టి సుందరయ్య గారిని ముందు పెట్టాలని, ముందు ఆయన కంచెలో పెట్టాలనుకుంటారు. అది సుందరయ్య గారి గమనించి ఆయన బంతిలో ఆఖరిలో కూర్చున్నారు. ముందు అందరికీ వచ్చిన తర్వాత మిగిలితే నాకు వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పేసి ఆయన సిద్ధమై చివరిలో కూర్చున్నారు. సరే, అందరికీ వడ్డిస్తూ కూరగంట ఆయన ముందు వెతుకొచ్చేసరికి 1 గంటే మిగిలిందండి. అంటే ఆ కూర కూడా చాలా అరకూరగా వస్తుంది. ఆ ముందు మనిషికి వచ్చేసరికి 1 గంటే మిగిలింది. అదే గంటలో ఆ మనిషికి వెయ్యాలి, పక్కన సుందరయ్య గారికి వెయ్యాలి. అప్పుడు అతను ఏం చేశారు, వడ్డించి అతను అరగంట అతనికి, అరగంట సుందరయ్య గారికి వెళ్ళిపోయాడు. అప్పుడు ముందున్న మనిషి కూర అయిపోయింది అన్న విషయం తెలియక, ఎందుకు ఇంత వేసావు కర్రీ కొద్దిగా వేయవా అంటే, ఆ మనిషి కూడా పాపం అన్నం తినక 2 రోజులు అవుతుందండి. ఆ విషయాన్ని గమనించే సుందరయ్య గారు తన కంచెలో ఉన్నటువంటి ఆ అరగంట కూరను కూడా అతనికి వేసి ఆ వడ్డించి అతనికి కొద్దిగా ఉప్పు కారం తీసుకురామని అన్నంలో కలుపుకొని తిన్నారు. అంటే రాజకీయ నాయకులు ఎంత వ్యక్తిగత ఆదర్శాలతో ఉంటారు అంటే చాలా మంది ఉదాహరణలు కనపడుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే. కాబట్టి ఆ వ్యక్తిగత ఆదర్శాలను, వ్యక్తిగత క్రమశిక్షణని ఖచ్చితంగా రాజకీయ నాయకులు అలవర్చుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదండి. కాకపోతే కొన్ని పార్టీలు వాటిని ఎంకరేజ్ చేసే రకంగా వ్యవహరించాయి, చూసి చూనట్టు వ్యవహరించాయి, బూతులతో తిడతాన్ని ఎంకరేజ్ చేశాయి, బూతులతో తిట్టడాన్ని సపోర్ట్ చేశాయి. అది దురదృష్టకరం. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు చూసాం మనం. చివరికి అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత కుటుంబాల మీద దాడులు చేపించాయి, క్యారెక్టర్ హననాలు చేపించాయి. నిజంగా ఇది దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే, ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తొచ్చింది అన్నపూర్ణ. ఆ పరిస్థితి మనం ఈ పరిస్థితిలోకి దిగజారు. ఇలాంటి రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలు మనం చర్చించుకోవాల్సి ఏమండి దౌర్భాగ్యం. ఎస్ కార్తిక్ గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇందాక మీరు ఏదో మాట్లాడాలన్నారు.